వెల్కమ్ టు క్రాస్ రోడ్స్ మీడియా. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన భామలు ఇప్పుడు ఫేడ్ అవుట్ అయ్యారు. శ్రీలీలని కాస్త నెట్టుకుంటూ వస్తుంది. ప్లాపులు వస్తున్నా కూడా వరుస అవకాశాలు దక్కించుకోవడం విశేషం. అయితే ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలు అందరూ కూడా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఈ బ్యూటీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రంతో పాటు ప్రభాస్ రాజా సాహెబ్ చిత్రంలో నటిస్తుంది. ఈ రెండిటిలో ఒక్క సినిమా హిట్ అయినా నిధి కెరీర్ గ్రాఫ్ మరింత పెరగడం ఖాయంగా చెప్తున్నారు. ఇది ఇలా ఉంటే నిధి ఖాతాలో మరో టాలీవుడ్ ప్రాజెక్టు చేరినట్లు తెలుస్తుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ ఓ సినిమాను చేయబోతున్నట్టు తెలుస్తుంది. వీరి కాంబినేషన్ లో రానున్న సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు వెంకటరమణ కేర్ ఆఫ్ ఆనంద నిలయం అనే టైటిల్ ను అనుకుంటున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒక హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు సమాచారం. మరో హీరోయిన్ గా త్రిష ఉంటుందని టాక్ నడుస్తుంది. త్వరలో సినిమాను మొదలుపెట్టి 2026 సమ్మర్ కు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ గా తెలుస్తుంది. వెంకీ కెరీర్లో 77వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులని అలరించే విధంగా ఉంటుందని అంటున్నారు అభిమానులు.